మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ గాయత్రి నక్షత్ర. సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. తను బాక్సింగ్ లో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, అమెచ్యూర్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ లో సిల్వర్ ని గెలిచారు. తనొక న్యూట్రిషనిస్ట్, సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్. అంతేకాదు తనొక బైక్ రైడర్ కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్వాలిటీస్ ఉన్నాయి. పవర్ఫుల్ విమెన్. తను ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా నిలిచారు. అందుకే ఇవాళ మన స్టూడియోకి పిలిచేసాం. సో తన మాటల్లో విందాం తను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ స్టేజ్ వరకు రావడానికి, ఇంత ఇన్స్పైరింగ్ గా ఉండడానికి. తను చాలా చక్కగా మాట్లాడతారు, మోటివేట్ చేస్తారు కూడా. మహిళలకి ఫిట్నెస్ ఎంతో అవసరమని చెప్తున్న గాయత్రి నక్షత్రతో ఇవాళ మన ఇంటర్వ్యూ. ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? హాయ్ నక్షత్ర. హాయ్ అండి. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో హ్యాపీ మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. సేమ్ హియర్. నాకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అని చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే అమ్మాయిలు ఇంత కష్టపడి ఈ స్టేజ్ దాకా రావటం, అంటే మీ గురించి కొన్ని విషయాలు విన్నప్పుడు ఓకే ఇలా కూడా ఉంటారా, మనం ఏదైనా సాధిద్దాం అనుకున్నప్పుడు కొన్నిటిని తట్టుకోవాలి, కొన్ని వదులుకోవాలి. అది మీ లైఫ్ బట్టి నేను గమనించాను. సో మీ గురించి ఇంకా చాలా మందికి తెలియాల్సి ఉంది. ఓకే, యు ఆర్ మై ఫస్ట్ గెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎలా ఉన్నారు? గాయత్రి నక్షత్ర ఎస్ కదా? ఎస్, ఫుల్ నేమ్. ఫుల్ నేమ్ ముందు నార్మల్ గా గాయత్రి గాయత్రి వరకు ఉండేది. ఎస్, తర్వాత నక్షత్ర యాడ్ అయింది. అలా స్టార్ అయిపోయారు. కానీ అలా అవటం వెనకాల మీ కష్టం ఉందని నాకు అర్థం అవుతుంది కదా. ఏ పని చేయాలన్నా అంత ఈజీగా ఏది రాదు. వచ్చింది ఎక్కువ రోజులు ఉండదు. అది కూడా కష్టం. నేనే మాట్లాడేస్తున్నాను. గాయత్రి చెప్పండి, ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఫ్రీలాన్సర్ నో. ఓకే, పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తాను, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఓకే, యా. అండ్ సైడ్ నా బాక్సింగ్ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతూనే ఉంటది. దిస్ ఇస్ ఫర్ ఎర్నింగ్. ఫిట్నెస్ అనేది క్లాసెస్ తీసుకోవడం. యాజ్ యూజువల్ బాక్సింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. లిటిల్ పాస్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఐ విల్ కంటిన్యూ మళ్ళీ సేమ్. కానీ ఎలా ఒక మనిషి ఇన్ని చేయటం అనేది, అంటే గోల్ అంటే ఒకటి పెట్టుకుంటాం, ఆ వేలో వెళ్తాం, మధ్యలో ఏమైనా యాడ్ ఆన్ అయినా అవి అప్పటి వరకు మాత్రమే ఉంటాయి. బట్ మీరు బైక్ రైడర్, న్యూట్రిషనిస్ట్, మళ్ళీ ఇంకా బాక్సింగ్ చేస్తారు, ఫిట్నెస్ కోచ్, ఇంకేమైనా ఉన్నాయా లిస్ట్ లో? ఇలా అన్ని కూడా హెల్త్ కి సంబంధించినవి. వెరీ హెల్దీ. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే మనతో. అంతకు ముందు డబ్బులు ఉంటే అన్ని ఉన్నట్టే అంటారు కానీ అఫ్ కోర్స్ ఇప్పటికీ ఉన్న ఆ మాట. హెల్దీగా ఉంటే మనం ఏమైనా చేయగలం, ఆ డబ్బులు సంపాదించగలం. రైట్. సో అసలు ఫస్ట్ ఎందుకు వచ్చింది ఆలోచన, నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మీ గురించి తెలుసుకోవాలి. ఈ క్రమంలో ఫస్ట్ మీ గురించి చెప్పండి. పుట్టి పెరిగింది ఎక్కడ? హైదరాబాద్. యా, నేను ఇక్కడే పుట్టాను, హైదరాబాద్ లో, కుక్కట్పల్లి బోర్న్ నేను. ఓకే. యా, పేరెంట్స్ నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. అంతకు ముందు వరంగల్ లో ఉండేవారు. యా, సో నేను ఇక్కడే పుట్టడం వల్ల ఇంకా ఇక్కడే వరంగల్ అటు వెళ్ళదు, మొత్తం హైదరాబాద్ లోనే సెటిల్. యా, తర్వాత నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కొంచెం నాకు సిబ్లింగ్స్ ఉన్నారు బాగానే, పెద్ద ఫ్యామిలీ, జైంట్ ఫ్యామిలీ. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య, ఒక చెల్లి. అంతమంది? ఓ మై గాడ్. నాకంటే ఎల్డర్ సిస్టర్స్ ఉన్నారు 3 members. అన్నయ్య ఎల్డర్, యంగర్ సిస్టర్ ఉన్నారు ఇంకా. సో పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అడ్జస్ట్మెంట్స్ నడుస్తూనే ఉంటాయి. సో అమ్మాయిలు ఎక్కువ కాబట్టి ఇంకా సో ఎప్పుడు కాంప్రమైజ్ అయితే చేయలేదు మా నాన్నగారు. గట్టిగానే. డాడీ గోల్డ్ స్మిత్, గోల్డ్ వర్క్ చేస్తుండేవాడు. అండ్ యాక్చువల్లీ తనకి పౌరహిత్యం ఎక్కువ. సో శ్రీశైలం టెంపుల్లో, మంత్రాలయం టెంపుల్లో పంతులు పూజారిగా చేశారు. ఓకే. యా, ఎస్. వెళ్ళారా ఆ టెంపుల్స్ కి? అతను డాడీ ఉన్నప్పుడు తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా హీస్ నో మోర్ నా. సో యా, సో ఇప్పుడు కూడా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తుంటాను. నాన్న అంటే చాలా ఇష్టం. విన్నాను, నాన్న కూచి గాయత్రి. ఎంత ఇష్టం నాన్న అంటే. ఆబ్వియస్లీ మన దగ్గర మాటలు ఉండవు కదా. బట్ ఎలా, ఏం జరిగింది? హెల్త్ ప్రాబ్లం. ఈజ్ అ చైన్ స్మోకర్ యాక్చువల్లీ. అక్కడి నుంచే స్టార్ట్ అయింది నా జర్నీ కూడా. హెల్త్ వల్ల అసలు ఏ హెల్త్ ప్రాబ్లం ఉండదు డాడీకి, ఒక్క స్మోకింగ్ వల్లనే అంత పెద్ద డ్యామేజ్ అయింది దానికి. అక్కడి నుంచే స్టార్ట్ అయింది నా జర్నీ కూడా. అసలు ఏంటి హెల్త్, ఎలా ఉంటది, ఒక హెల్త్ కారణం వల్లనే మనిషి కూడా కోల్పోతారు అని
అక్కడి నుంచి ఆలోచించడం అమ్మగారు ఏం చేసేవాళ్ళు? అమ్మ హౌస్ మేకర్, ఇంట్లోనే ఉంటారు. ఓకే. డాడీ ఒక్కడే అర్నింగ్. ఇప్పుడు సిస్టర్స్ అది తర్వాత సపోర్ట్ చేశారు మధ్యలో డాడీకి. చిన్నప్పటి నుంచి గాయత్రి ఎలా ఉండేది అసలు? స్కూల్ డేస్ లో ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు డ్రీమ్స్ ఎలా ఉండేవి? ఊహించారా ఇప్పుడు ఇలా? అసలు అనుకోలేదు. ఏరోనాటికల్ ఇంజనీర్ నా ప్లాన్, పైలట్ అవుదాం అనుకున్నాను. పూర్తిగా మారిపోయింది. చాలా సాఫ్ట్, నేను చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్. 2-3 స్టెప్స్ వేస్తే కూడా ఆయాసం వచ్చేంత సాఫ్ట్ ఉండేది. అమ్మో, లవ్ చెంపలు అలా ఉండేది. చబ్బుగా ఉండేవాళ్ళ. కానీ డాడీ ఎప్పుడు అనేవారు ఇట్లా ఉండొద్దు, సాఫ్ట్ గా. ఆయనే నా సపోర్ట్ యాక్చువల్లీ. హార్డ్ గానే ఉండడానికి చెప్పేవారు, ఇప్పుడు వాకింగ్ కి వెళ్ళడానికి అది ఇది. నేను చాలా లేజీ యాక్చువల్లీ, ఇవేవి చేసేదాన్ని కాదు. కొంచెం ఇంట్రోవర్ట్, ఇంట్లోనే ఉండేదాన్ని. సో అతని తర్వాత బాగా రియలైజ్ అయ్యాను, డాడీని లాస్ అయిన తర్వాతనే కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోయా. సాఫ్ట్ టు హార్డ్ షిఫ్ట్ అయిపోయినాను. అంటే అనిపించింది డాడీ లేకపోతే అంటే నాకు తెలీదు అందరూ సపోర్టివ్ గా ఉంటారో లేదో అని. డాడీ నాకు చాలా సపోర్టివ్. ఆయన తర్వాత నాకు ఉంటుందని అయిపోయాను యాక్చువల్లీ. లైక్ ఎవరు సపోర్ట్ లేరేమో అన్నంత ఫీల్ వచ్చింది. ఫ్యామిలీ ఉన్నారు, మమ్మీ వీళ్ళంతా ఉన్నారు, పాపం వాళ్ళు ఫీమేలే ఖచ్చితంగా. ఒక మేల్ సపోర్ట్ లేకుండా ఎలా ఉంటది అనేది చూసాను నేను. బట్ అది అంటే సాధ్యం అవుతుందా ఒక మగ మనిషి తోడు లేకుండా? అది నాన్నైనా కావచ్చు, భర్త అయినా గానీ, అన్నదమ్ములైనా గానీ, వాళ్ళు లేకుండా ఒక మహిళ ముందుకు వెళ్ళడం అనేది సాధ్యం అవుతుంది? ఇప్పుడిప్పుడే నాకు అది సాధ్యమనే అర్థమైంది. యాక్చువల్లీ దానికి చాలా గట్స్ ఉండాలి, చాలా టఫ్ డెసిషన్స్ తీసుకోవాలి, కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేయాల్సి వస్తుంది. ఆ సాక్రిఫైసెస్ అంటే చాలా రకాలుగా ఉండొచ్చు. మేబీ దాని వల్ల మనుషుల్ని కోల్పోవచ్చు, ఫ్యామిలీని కోల్పోవచ్చు. నిలబడ్డమే ఇంపార్టెంట్. యా. నక్షత్ర ఏమని పిలవను? నక్షత్ర ఇస్ కంఫర్టబుల్. యా, నక్షత్ర కంఫర్టబుల్. ఓకే. నక్షత్ర ఇప్పుడంటే ఈ స్టేజ్ లో ఉన్నారు, కానీ ఒక పాయింట్ ఉంటుంది, ఎస్ మనం ఇదే ఇటువైపే వెళ్దాం, ఫిట్నెస్ ఇదే మన డెస్టినేషన్ గా మనం చూద్దాం, ఇదే నా కెరియర్ అని మీకు ఎప్పుడు అనిపించింది? ట్రిగర్ అయిన పాయింట్ ఏది మీకు? అంటే డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది నేను చాలా సెన్సిటివ్ గా ఉన్నాను, ఎవరైనా అంటే తీసుకోలేకపోతున్నాను యాక్చువల్లీ. బాగా హర్ట్ అవ్వడము ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకా ఫ్రీక్వెంట్ గా ఇంటికి రిలేటివ్స్ విజిట్స్ అవన్నీ అవుతుంటాయి. డాడీ లేకపోతే చెప్పే మాటలు ఎక్కువగా ఉంటాయి, ఇంకా వాళ్ళవి సజెషన్స్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి. హోప్ఫుల్లీ అవన్నీ అర్థమయ్యేవి నాకు. కానీ ఏం చెయ్యాలా అనేది, సో అందరిలాగా నేను కూడా డిగ్రీ అయిపోగానే మళ్ళీ సాఫ్ట్వేరా అలానే కూర్చోవాలా, ఏముంది బిఎస్సి మ్యాథమెటిక్స్, బిఎస్సి మ్యాథ్స్. సో తర్వాత మళ్ళీ ఎలాగో చదవమంటారు, కొంచెం బాగా చదువుతాను, ఖచ్చితంగా ఫోర్స్ ఉంటది, చదువుతుంది, జాబ్ చేస్తుంది, ఫ్యామిలీకి సాఫ్ట్వేర్ లో ఉండిపోద్ది అని అనుకున్నారు. అలా ఉంటే నాకు ధైర్యం ఉంటదని అనిపించలేదు ఎందుకో. నాకెందుకో కొంచెం సెల్ఫ్ డిఫెన్స్, నా పైన నాకు కాన్ఫిడెన్స్ పెరగాలి అని అనిపించింది. చిన్నప్పటి నుంచి గోడలు దూకడం, బుడిబుడిగా చెట్లకి అవును కదా అన్న, చాలా సో అప్పుడు అనిపించింది నాన్నగారు చనిపోయిన తర్వాత రియలైజేషన్ అంతా తన తర్వాత. ఎందుకంటే అతను హ్యాండ్ లేకపోతే నేను నథింగ్ అని అనిపించింది, ఒకటేసారి జీరో ఫీలింగ్ వచ్చేసింది. అంటే నాకు అర్థమైంది నాన్న లేకపోతే ఏం చేయలేనేమో, ఇంకొక పర్సన్ అంటే ఒక మెయిల్ పర్సన్ సపోర్ట్ తీసుకోలేనేమో. అన్నయ్య ఉన్నారు, తను కూడా చిన్నోడే, నాకంటే జస్ట్ 2-3 years పెద్ద కాబట్టి సపోర్ట్ అయితే చేస్తారు, కానీ గైడెన్సీ కూడా తనకు కూడా ఒక గైడెన్సీ కావాల్సిన టైం అది. సో నేను ఇంకా సెల్ఫ్ గా ఏదో ఒకటి ఆలోచించుకోవాలి, డిసైడ్ అవ్వాలి. ఎట్ ద ఎండ్ ఏంటంటే స్ట్రాంగ్ గా ఉండాలి, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి ఫస్ట్ నా పైన. దాని తర్వాతనే నేను ఇంట్లో వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే మమ్మీ కూడా ఎడ్యుకేటెడ్ అంత కాదు, మమ్మీ డాడీ బాగా ఎడ్యుకేటెడ్. సో తనకు కూడా సర్ది చెప్పాలంటే చాలా నేను కూడా ఫస్ట్ రెడీగా ఉండాలి, అన్ని విషయాలలో తెలిసి ఉండాలి. సో ఉంటాయి స్ట్రగుల్స్. కానీ అలా నాన్నగారు చనిపోయిన తర్వాత మీ డెసిషన్ మారింది. సో ఆ పాయింట్ లో మీరు నా కెరీర్ సెట్ చేసుకుంటారు. అప్పుడు గట్స్ ఖచ్చితంగా కావాలి. ఒక మాట అడుగుతాను నక్షత్ర, మీరు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారట, అంటే ఎందుకు, రీజన్ ఏంటి? కుటుంబానికి దూరంగా ఉండి మీ కెరీర్ ని లీడ్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఒప్పుకోకనా, లేకపోతే? ఒప్పుకోకపోవడం అనేది లేదు, అంత పెద్ద రీజన్ ఏం కాదు. కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండేది కాదు. నా టైమింగ్స్, నా షెడ్యూల్స్, నా ఫుడ్ ప్యాటర్న్స్, లేకపోతే నన్ను ఎవరో ఒకరు ఊరికే స్టేడియం దగ్గర డ్రాప్ చేయాల్సిన అవసరాలు ఇవన్నీ వచ్చేవి. సో కొంచెం దూరంగా ఉండేది స్టేడియంస్ కి, నా ప్రాక్టీసెస్ కి మా ఇల్లు అవన్నీ. మమ్మీ వాళ్ళు హయత్ నగర్ లో ఉండేది, స్టేడియం వచ్చేసి సరూర్ నగర్ లో. అప్పుడు నాకు ఒక ప్రాక్టీస్ అనే కాదు, ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన తర్వాత తినే ఫుడ్ కి ఖర్చు అయ్యే వాటన్నిటికి కూడా
చూసుకోవాలి ఖచ్చితంగా. సో మల్టిపుల్ వర్క్స్, ట్యూషన్స్ చెప్పడము, సో దాంతో లైక్ అలా చేయాల్సి వచ్చింది కొంత టైం. ఎందుకంటే ఖచ్చితంగా ఫుడ్ కావాలి కాబట్టి డైట్ అవన్నీ మెయింటైన్ చేయాలి. సో దానికోసం తప్పలేదు. వాటికి టైం సరిపోక దగ్గరలో నా ఎర్నింగ్ కి నా స్టేడియం కి దగ్గరలో ఉండాల్సి వచ్చి సపరేట్ అవ్వాల్సి వచ్చింది అంతే. అదర్వైజ్ లవ్లీ ఫ్యామిలీ. 7-8 years అవుతుంది. మిస్ అవుతున్నట్టు అనిపించదా? ఎప్పుడెప్పుడు వెళ్ళి కలుస్తారు? అకేషనల్లీ మమ్మీ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వెళ్తూనే ఉంటాను. వాళ్ళతో ఏ ఇబ్బంది ఉండదు పాపం, మంచి సపోర్టివ్ గా ఉంటారు. బట్ వాళ్ళ విషయంలో కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ అనిపిస్తుంది వాళ్ళు అంటే ఎవ్రీడే నైట్ ఖచ్చితంగా ఎవ్రీడే నైట్ వస్తుండేది. అంటే లైక్ నేను ఫ్యామిలీ డైనింగ్ టేబుల్ పైన లేను కదా, ఒక్కదాన్ని కూర్చొని తింటున్నా అని ఎవ్రీడే ఫీల్ వచ్చేది. అంటే మన కోసం అన్ని వండి పెట్టేయాల్సిన అవసరం లేదు, రాగానే మనల్ని పలకరించేవాళ్ళు. అలసిపోయావా, హౌ ఇస్ యువర్ డే అని అడగడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఒక మాట చాలు, అదొక్కటి మిస్ అయినట్టు అనిపిస్తుంది ఎవ్రీడే. బట్ మీ అనుకున్నది వేరు, మీ ఆశయం వేరు కాబట్టి ఇవి తప్పలేదు. ఎలాగో మాటల్లో వచ్చింది కాబట్టి మీ గురించి చెప్పండి. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, అసలు ఎలా మీ డే స్టార్ట్ అవుతుంది? ప్రెసెంట్ వచ్చేసి నేను కంప్లీట్ ఫిట్నెస్ లోనే ఉంటున్నాను కాబట్టి క్లయింట్స్ కి క్లాసెస్ తీసుకోవడం ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ క్లాసెస్ తోనే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 8, 9, సో 7 ఇది వరకు అయితే 7 నుంచి స్టార్ట్ అయ్యేది. ఆన్లైన్ ఇవి ఆన్లైన్ స్లాట్స్ ఉంటాయి. కొన్ని ఆన్లైన్ స్లాట్స్, కొన్ని ఆఫ్లైన్ స్లాట్స్ ఉంటాయి. మిమ్మల్ని ఎలా సంప్రదిస్తారు? ఆన్లైన్ అంటే యాక్చువల్లీ నా సోషల్ మీడియా త్రూ ఒకటి, ఇంకోటి కాంటాక్ట్ టు కాంటాక్ట్. ఇప్పుడు ఒకరు నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంటే వాళ్ళ నుంచి ఇంకొకరు కాంటాక్ట్ అవ్వడం. సో దిస్ డేస్ ఇంకా అది చాలా సింపుల్ థింగ్, అంటే కాంటాక్ట్ టు కాంటాక్ట్ వెళ్ళడం, సోషల్ మీడియా త్రూ వెళ్ళడం. సో అలాగే కాంటాక్ట్స్ దొరుకుతాయి. సో వాళ్ళకి నేను క్లాసెస్ కొన్ని ఆన్లైన్ ఉన్నాయి, కొందరు డైరెక్ట్ గా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా పాత క్లయింట్స్ అప్రోచ్ అవ్వడం, వాళ్ళకి ఆఫ్లైన్. సో ఇలా 12 వరకు అవుతుంది కంటిన్యూస్ గా ఆఫ్టర్నూన్. తర్వాత మళ్ళీ 2 o'clock వరకు 12 to 2 నా వర్కౌట్స్ అవుతాయి. ఖచ్చితంగా మేము చేసుకుంటారు మీరు టైం, అదొక్కటే ఫ్రీ దొరుకుతుంది. 2 o'clock వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినే వరకు ఇప్పుడైతే 3 అవుతుంది. తప్పట్లేదు. బట్ ఇంకా అదే టైం దొరుకుతుంది నాకు. ఈవినింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ ఒక 2 hours స్లీప్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ 1 or 2 కంటిన్యూ అవుతాయి. నైట్ చదువుకుంటాను. ఐఎమ్ స్టడీయింగ్ స్టిల్ స్టూడెంట్. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్స్ లో మాస్టర్స్ చేస్తున్నాను. ఓ మై గాడ్, ఇంకా ఎంత చదువుతారు? పిహెచ్డి ఖచ్చితంగా పిహెచ్డి చేయాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం అంటే కదా? ఎస్ అందులో మాస్టర్స్ చేశాను. ఖచ్చితంగా చెయ్యాలి, ఫినిష్ చేయాలి అని అనుకున్నాను. నేషనల్స్ అదే టైంలో ఉండి డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను ఈ స్టేట్ లో లేను. ఇప్పుడు ఏంటి మీ గోల్ ఏంటి అసలు? ఫిజికల్ ఎడ్యుకేషన్స్ లో ఆ డిపార్ట్మెంట్ లో హెడ్ గా యూనివర్సిటీస్ లో ఉండాలి అని. కొంచెం టైం పడుతుంది, అంతవరకు ఐల్ బి ఇన్ దిస్ ఫీల్డ్. గోల్డ్ మెడల్ సాధించారు అండ్ ఆ ఫీలింగ్ ఎలా ఉండింది? గోల్డ్ మెడల్ సాధించి ఇంకా నేను ఇలా ఒక జాబ్ కోసం చూస్తుందని అనే ఫీలింగ్ ఉంటుందా? లేదు, యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్స్ దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి మాకు. కానీ నాకు కొంచెం ఇలాగే దీంట్లోనే ఈ ప్యాషనేట్ ఫీల్డ్ కే ఉండాలి, నాకు జనరల్ గా కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉండాలి అనే ఫీల్ లో కొంచెం ఎక్కువ ఉంటది అనమాట. అందుకని మెయిన్ గా ఉమెన్స్ సైడ్ నా ఫోకస్ కొంచెం ఉమెన్స్ సైడ్ ఎక్కువగా ఉంటది. ఫ్లోర్ పైన కూడా ఎక్కువ ఉమెన్స్ సైడ్ నాది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటది. సో జాబ్ చేసుకుంటే ఓకే, సంపాదించగలుగుతాను, మమ్మీ వాళ్ళు కూడా హ్యాపీ, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఖచ్చితంగా అని వాళ్ళకి ఒక నమ్మకం ఉండేది. కానీ అటు వెళ్తే నేను సాటిస్ఫైయింగ్ గా ఉండనని నాకు అర్థమైంది. ఖచ్చితంగా ఇటే ఉండాలని వదులుకున్నారు. మీ గట్స్ కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నక్షత్ర. చాలా సింపుల్ గా చెప్పేస్తున్నావు, బట్ ఆ స్ట్రగుల్ నాకు అర్థమైంది. ఎంత పెయిన్ ఉంటుంది అనేది అనుభవించే వాళ్ళకి తెలుసు కొన్ని విషయాలు. ఇట్స్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అలా ఉండాలి ఆడపిల్లలు, ఇంకొంతమందికి ఆదర్శంగా. అంటే ఇవాళ రోజుల్లో చూస్తున్నాం కదా, ఎన్నో ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ. ఎక్కడున్నా ఏదో ఒక ఇబ్బంది అనేది ఎదురవుతుంది, వాటిని అధిగమించి ముందుకు వెళ్తేనే సక్సెస్ అందుకుంటాము. మీలాంటి వాళ్ళ లైఫ్ చూస్తేనే అర్థమవుతుంది. రియల్లీ గ్రేట్ మీరు. మీ డైట్ చెప్పండి, నేను కూడా ఫాలో అవుతాను. ఏముండదు, యాజ్ యూజువల్. అంటే లైక్ మేము కొన్ని కట్ ఆఫ్ చేయాల్సి ఉంటది, ఎందుకంటే కొంచెం లేజినెస్ రాకుండా బాడీకి. ఇంకా ప్రోటీన్ ఫుడ్ కట్ ఆఫ్ చేసేవేంటి?
ఓవర్లోడింగ్ అయితే చేయను కార్బ్స్. యాజ్ యూజువల్ రైస్ అయితే ఖచ్చితంగా తినని లేదు, కంపల్సరీ తింటాం. అదే మాకు రిచ్ సోర్స్ అన్నమాట ఎనర్జీకి. కార్బ్స్ కట్ చేయడం అనేది దట్స్ అ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ. మాకు అది రిచ్ సోర్స్, ఎనర్జీ ఉండదు లేకపోతే డే త్రూ అవుట్ మనకి. మన హ్యూమన్ బాడీ, ఇండియన్ బాడీ మెయిన్ గా కన్స్ట్రక్ట్ అయింది చిన్నప్పటి నుంచి రైస్ తోనే. కట్ ఆఫ్ దట్. లిమిటెడ్ గా తినొచ్చు కానీ కట్ ఆఫ్ చేయడం అనేది దట్స్ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ. సో పూర్తిగా ఇది కట్ ఆఫ్ చేస్తాము మా డైట్ లో అనేది ఏంటి అసలు? ఎక్కువగా షుగర్ తీసుకోం. షుగర్ అసలు ఇట్స్ స్లో పాయిజన్. మా పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ స్లో పాయిజన్. దాంతో పెద్దగా వచ్చేది ఏమీ లేదు. ఎప్పుడైనా గ్లూకోజ్ ఇంటేక్ మాకు అవసరం అనిపిస్తే ఇన్స్టెంట్ గా కొంచెం ఆ ఫీల్ తీసుకుంటాం. ఖచ్చితంగా మీ డైట్ లో ఉండేవేంటి? ప్రోటీన్ సోర్స్ ఆబ్వియస్లీ, చికెన్, ఎగ్స్. మాకు ప్రోటీన్ బాగా దొరుకుతుంది. ఆ 9 యాసిడ్స్ అంటే అందులోనే. చికెన్ ఎగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫిష్ అంటే నాకైతే ఫిష్ ఎలర్జీ. జనరల్ గా తీసుకుంటుంటాము. కొంచెం ఫిష్ కొంచెం హీట్ ఎక్కువ కాబట్టి నేను తక్కువ తింటాను. ఆల్టర్నేట్ డేస్ మేము మేనేజ్ చేస్తూ ఉంటాం. మటన్ తింటారా? మీట్ కూడా తక్కువే. చికెన్ లో కొంచెం మాకు డైజెషన్ ప్రాబ్లం లేకుండా మాకు సెన్సిటివ్ గా వెళ్ళేది కొంచెం సాఫ్ట్ గా చికెన్ మాత్రమే. ఫస్ట్ నుంచి వెజిటేరియన్. నేను రీసెంట్లీ ఐ స్టార్టెడ్ 2017 నుంచి నాన్ వెజిటేరియన్. ఒక 6 years అవుతుందా? అప్పటి నుంచి నాన్ వెజిటేరియన్ ఇంకా స్టార్ట్. ఫ్రూట్స్ ఇవన్నీ కామన్ గా తీసుకుంటారా? చాలా ఖచ్చితంగా. ఫ్రూట్ సోర్సెస్ కంపల్సరీ. బాడీ హైడ్రేటెడ్ గా ఉండాలంటే ఖచ్చితంగా 2 to 3 varieties ఆఫ్ ఫ్రూట్స్ మార్నింగ్ టు నైట్ నేను ఖచ్చితంగా ఇంటేక్ చేస్తాను. అండ్ మాకు అందులో నుంచి దొరికే న్యాచురల్ సోర్స్ ఆఫ్ షుగర్ చాలా ఇంపార్టెంట్. ఫ్రక్టోజ్ అని న్యాచురల్ సోర్స్ ఆఫ్ షుగర్ ఉంటది ఫ్రూట్స్ లో. సో అది దాని ప్లేస్ లో ఇంకేది రీప్లేస్ చేయలేము. ప్రొసెస్డ్ షుగర్ కంటే ఈ న్యాచురల్ షుగర్ చాలా హెల్ప్ఫుల్. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కదా మీరు, కూడా లెక్క పెట్టుకుంటారా తిన్నప్పుడు ఇన్ని క్యాలరీస్ ఇవి ఇలా ఆన్ సీజన్ ఆఫ్ సీజన్ అని ఉంటది మాకు షెడ్యూల్స్ టైమ్ లో. షెడ్యూల్ ఉన్నప్పుడు ఆన్ సీజన్ లో ఉన్నప్పుడు కొంచెం సార్లు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇంత తినాలి అని. ఆన్ సీజన్ ఆఫ్ సీజన్ టైమ్ లో కొంచెం హ్యాపీగానే ఫుల్ గానే తింటాము. పార్టీలకి పండగలకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తింటారా అసలు ఏమైనా? నాకైతే అలవాట్లేదు. జనరల్ గా తింటుంటారు మా ఫ్రెండ్స్, ఇంకా నా కొలీగ్స్ ఉంటారు తింటుంటారు. మా నాన్నగారు కొంచెం స్ట్రిక్ట్ ఫస్ట్ నుంచే. నాకేవి అలవాటు చేయలేదు. అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్లీ నాట్ అలౌడ్ అని అంటారు. సో అట్లా పెరిగాను కాబట్టి పానీపూరీలు బజ్జీలు అంతగా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు. బిర్యానీ కూడా రీసెంట్ గా అలవాటు చేసుకున్నాను. లిస్ట్ లోనే లేదు తెలుసు అసలు అలా అనడం. మేము ఎప్పుడు తింటూనే ఉంటాం. ఖచ్చితంగా అంటే ఒక ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మనం పర్ఫెక్ట్ గా ఉండాలి, బాడీ మెయింటైన్ చేయాలని అన్నా కూడా, అంటే ఒక హెల్తీ వేలో ఒక మనిషి ఉండాలంటే అవాయిడ్ చేయాల్సినవి ఏంటి మీ సజెషన్? ఏది అవాయిడ్ చేయకూడదు, అదే నా సజెషన్. ఏదైనా తీసుకుంటే కష్టం కదా, లిమిటెడ్ గా తీసుకుంటే ఏది కష్టం కదా యాక్చువల్లీ. అతిగా అది ఏది టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్ అంతే. సో అందుకని లిమిటెడ్ గా తీసుకుంటే ఏది ప్రాబ్లం చేయదు మనకి. తీసుకున్న దాన్ని మనము యాక్టివిటీ రూపంలో మనం దాని బాడీని ప్రాబ్లమేటిక్ కాకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇందాక మాటల్లో విన్నాను మీ మాటల్లో, ఆడపిల్ల ఇలా బాక్సింగ్ అని ఇలా ఇలా అని ఇలా రౌడీలాగా ఇలా తిరుగుతుంటే పెళ్ళి ఎవరు చేసుకుంటారు క్వశ్చన్ ని మీరు ఫేస్ చేశారు కదా? జనరల్ టాక్. నేను ఇప్పటికీ ఫేస్ చేస్తున్న క్వశ్చన్ అది. ఇట్లా బాడీ పెంచేస్తున్నావు, ఇట్లా మజిల్స్ పెంచేస్తున్నావు, ఎవరు చేసుకుంటారు నిన్ను? చూసే వాళ్ళకి అంటే వచ్చే సంబంధం వచ్చే వాళ్ళకైనా వాళ్ళు డామినేట్ గా ఫీల్ అయిపోతారు కదా. అంటే ఇది నా ఓన్లీ ఇది ఒక ప్రొఫెషన్. మీరు ఎలా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారో, బయట ఎలాగైతే కొందరు బిజినెస్ చేసుకుంటున్నారో, ఇది నాదొక జాబ్ అంతే. ఇది ఆపేయాల్సిన అవసరం లేదు. నేను అన్ని డ్రెస్సులు వేసుకుంటాను, అన్ని ఫుడ్ మేకింగ్ చేస్తాను. ఐఎమ్ ఆల్సో సింపుల్ విమెన్, మామూలుగా ఉంటాను. ఎలా కావాలంటే అలా మోల్డ్ అవుతాం. నేనేమంత స్పెషల్ గా ఇలాగే ఉంటా ఇలాగే చేస్తా అని చెప్పట్లేదు. నేను ఎక్కడొచ్చింది ప్రాబ్లం మరి? అదే నా క్వశ్చన్. ఏం ఆన్సర్ ఇచ్చారు వాళ్ళకి మీరు అలా అడిగిన వాళ్ళకి? ఇది ఎగ్జాక్ట్లీ ఇది నా జాబ్, ఇందులో తప్పేమీ లేదు. మా అంటే ఇంకొక ఇద్దరు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి హెల్దీగా ఉండాలని అనుకుంటారు. ఇది పాయింట్. ఇదే చెప్తాను, ఇప్పుడు కొంచెం హెల్దీగా ఉండాలని అనుకుంటారని నేను ఇందులో ఉంటాను. నా వల్ల ఇద్దరు నేర్చుకుంటారు, వాళ్ళకి కొంచెం లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలో తెలుస్తుంది. హెల్త్ అంటే ఏంటి, ఫిట్నెస్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి తెలుస్తాయి. ఇది నేను మంచి చేస్తున్నానని నేను అనుకుంటున్నాను తప్ప దీనివల్ల నాకేదో మజిల్స్ అంటే కామన్ థింగ్. వర్కౌట్స్ చేయడం వల్ల, ఫుడ్ నా లైఫ్ స్టైల్కి ఇప్పుడు నేను తింటున్న ఫుడ్ వల్ల
వచ్చే కామన్ థింగ్. దీన్ని స్పెషల్గా ట్రిగర్ చేసి పెళ్ళి ఎందుకు అవుతుందని అడిగే క్వశ్చన్ అయితే నాన్ సెన్స్. సింపుల్ ఆన్సర్, నాన్ సెన్స్ అని ఒక మాటలో చెప్పేసారు. బట్ ఇప్పుడు నేను అడుగుతా, నన్ను తిట్టుకోవద్దు. ఎప్పుడు పెళ్లి మరి? ఇంకా ఏం అనుకోలేదు, చెప్తున్నాను కదా అందరు ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఇంకేం అడగరు, అదొకటే అడుగుతాను, పెళ్లి ఎప్పుడు అని. అందరికి ఇష్టపడడం వరకు బానే ఉంటుంది. జనరల్ గా ఇష్టపడడానికి ఓకే, షీఈస్ అ గుడ్, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, లిమిటెడ్ సింపుల్ గర్ల్, తన పని తను చేసుకుంటది, అంతా బానే ఉంది. ఇష్టపడడం వరకు ఓకే, ఒక స్టేటస్ సింబల్ వరకు అందరికి ఓకే. పెళ్ళి అనేసరికి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. మమ్మీ వాళ్ళకి ట్రెడిషనల్ గా చూపించాలి, ఇలాంటి ప్రొఫైల్ మెయింటైన్ చేసే అమ్మాయి అంటే ఒప్పుకోరు, ఇవన్నీ వస్తాయన్నమాట వాళ్ళకి లోపల. ఒకటి ఫేస్ చేశాను, మళ్ళీ చేయకూడదని చెప్పి సైలెంట్ అయిపోయాను. అలా రీజన్ అదేనా? పర్టికులర్ గా అదే రీజన్ అని అనను, ఖచ్చితంగా దీని వెనక అదే ఉంటదని ఐ ఎక్స్పెక్ట్. అంటే కామన్ గా డైలాగ్ చెప్తారు కదా, ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు, అదే పెళ్ళి అవ్వాలంటే కుటుంబాలు కావాలి, వాళ్ళ అంగీకారం కావాలి. తప్పకుండా అక్కడే 100% నా లైఫ్ లో అయితే అక్కడే వచ్చాయి. మిగతా విమెన్ ఎలాంటివి ఫేస్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఒక ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్, అందరూ అంటుంటారు దీన్ని డిఫరెంట్ ఫీల్డ్ అని, కాబట్టి నేను కూడా అలా చెప్పాల్సి వస్తుంది. ఒక డిఫరెంట్ ఫీల్డ్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ప్రాబ్లం అవుతుంది. చలో మనం స్వయంవరం పెడదాం. ఎలాంటి అబ్బాయి కావాలి నక్షత్రకి? నక్షత్రకి చాలా సింపుల్ గా ఉన్న అబ్బాయి అయితే చాలా, నో ప్రాబ్లం. ఓకే, సింపుల్ మీన్స్ సింపుల్, తన పని తను చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంత సంపాదించాలి, ఇంత చెయ్యాలని ఏం లేదు, తన పని తను చేసుకొని నా పని నన్ను చేసుకొని ఇవ్వాలి ఫస్ట్, చాలు. అంతే, ఆప్షన్స్ పెట్టకూడదు. సేమ్ ఫిజికల్ ఫిట్నెస్ ఇక్కడే ఉండాలా, ఈ డిపార్ట్మెంట్ వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, కొంచెం నా డిపార్ట్మెంట్ అయితే బాగా అర్థం చేసుకుంటారేమో అనే హోప్ తప్ప వేరే డిపార్ట్మెంట్ కూడా చేసుకోగలుగుతారు, చేసుకోవాలనుకుంటే. ఇఫ్ దే బ్రాడ్ థింకింగ్ చేసుకోగలుగుతారు ఎవరైనా. సో పెద్దగా ఈ క్వాలిటీస్ అలా అలా ఏం లేదు. దొరుకుతాడు నీకు, మంచి అబ్బాయి దొరుకుతాడు. ఎందుకంటే మనం మంచిగా ఆలోచిస్తామో ఇప్పటికైనా అది రివర్స్ మనకి మంచిగా వస్తుంది ఏదో ఒక రూపంలో. ఇది ఒకటే నమ్ముతున్నాను ఇప్పటికీ. నాన్నగారు ఎక్కడున్నా మీతోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఒకళ్ళు వెతికి పెట్టుంటారు, వస్తారు. మేము వెయిటింగ్, పప్పన్నం ఎప్పుడు పెడుతుంది నక్షత్ర అని వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా. ఇప్పుడు ఎంతకి పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? ఒకవేళ సేమ్ అనుకో, స్టేడియం లో చేసుకుంటారా, జిమ్ లో చేసుకుంటారా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. అవునా? ఎందుకు ఆలోచన? ఎందుకు నేను పెళ్లి చేసుకుంటున్నా అని అందరికి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అది మా బడ్జెట్ కే బొక్క కదా, అందరికి మా బడ్జెట్ కే బొక్క కదా. నార్మల్ గా చేసుకుంటే ఏంటి ప్రాబ్లం? చాలు, ఇద్దరు ఇష్టపడ్డ వాళ్ళు ఉంటే చాలు అని. విత్ యువర్ పర్మిషన్, మీ ఎర్నింగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఫైనాన్షియల్ స్టేటస్ చాలా స్టేబుల్ గా ఉంది. అందులో మీకు ఎర్నింగ్ సోర్స్ ఏంటి అసలు? ఇంకా ఇదే లైక్ మెయిన్ సోర్స్ అయితే ఫ్రీలాన్సింగ్, ఇదే సోర్స్ లో నడుస్తుంది. బట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను కాబట్టి ఏ మూమెంట్ లో ఏ ఇంటర్నేషనల్ స్కూల్లోకి వెళ్ళినా కూడా ఐ కెన్ జాయిన్ యాజ్ ఎ పీటీ. సో మాకు అది ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఎక్కడ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఏ జిమ్స్ కి వెళ్ళినా కూడా మాకు ట్రైనర్ గా తీసేసుకుంటారు ఫ్లోర్ మీదకి. ఫ్లోర్స్ పైన ఇప్పుడు ఈ మధ్య నేను ఉండట్లేదు కాబట్టి ఐఎమ్ ప్రిఫరింగ్ దిస్. సో నా జాబ్ కి అయితే టెన్షన్ లేదు, హ్యాపీ కదా, చాలా హ్యాపీ. కానీ ఈ పొజిషన్ తెచ్చుకోవడానికి చాలా టైం పట్టింది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అండ్ ఆ స్ట్రగుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాడ్ ఇన్సిడెంట్ కావచ్చు, ఒక బ్యాడ్ మెమరీ, బా ఇలా జరిగింది ఏంటి అని అనిపించిందా ఎప్పుడైనా? ఈ ఫిట్నెస్ కి సంబంధించి అంటే అంత పెద్ద బ్యాడ్ అని ఏం చెప్పలేము, కానీ ఇదే ఉంటది నాకు. లైక్ ఏదైనా చెయ్యాలనుకుంటే సపోర్టింగ్ విషయం పక్కన పెడితే డామినేట్ చేయడము. ఎవరు? లైక్ నేను వర్క్ చేసే ప్లేస్ లో గానీ, ఇంకా లైక్ నేను ఎక్కడైతే వర్కౌట్ చేసుకుంటానో, లేకపోతే పై వాళ్ళ ఆర్గనైజేషన్ తో ప్రాబ్లం, ఆర్గనైజేషన్ తో కొంచెం ప్రాబ్లం ఫేస్ అయింది. అది కూడా డ్రెస్సింగ్ విషయంలో. ఐ డోంట్ నో, లైక్ అంటే జిమ్ అంటే యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్, స్లీవ్లెస్ లో వెళ్తారు, వర్కౌట్ చేసుకుంటారు. వెరీ కామన్, క్వైట్ కామన్. అదొక పెద్ద ఆర్గనైజేషన్, చాలా బాగుండేది, నేను అక్కడ వర్క్ చేసేదాన్ని. బట్ ఐ డోంట్ నో, సడన్లీ మేనేజర్ కాల్ మీ దట్ అండ్ మీ డ్రెస్సింగ్ ప్రాబ్లం మాకు
స్లీవ్లెస్ లో వస్తున్నారు, క్లయింట్స్ కంప్లైంట్ చేస్తున్నారు అంటే సారీ నేను ఎక్కడ పని చేస్తున్నాను, జిమ్మే కదా ఇది, కామన్ డ్రెస్సింగ్, స్లీవ్లెస్ లోనే ట్రైనింగ్ కూడా ఇస్తాం యాక్చువల్లీ మేము అప్పుడప్పుడు అంటే నో వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అది ఇది అంటే అక్కడ కంప్లైంట్ అనేది నా డ్రెస్సింగ్ వల్ల వచ్చింది కాదు, నేను నా బాడీ తనకంటే బాగుండడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనేది నాకు క్లియర్ గా అర్థమైంది. కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ అది నాకు క్లియర్ గా అర్థమైంది. మా మేనేజర్ దాన్ని నాకు కన్వే చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడితే ఓకే సార్ మీరు ఎంప్లాయీస్ తో సైడ్ ఉంటారా లేకపోతే కస్టమర్స్ క్లయింట్ సైడ్ ఉంటారా అంటే నేను ఖచ్చితంగా ఆర్గనైజేషన్ సైడే ఉంటా, నువ్వు కాకపోతే వేరే ట్రైనర్ని పెట్టుకోగలుగుతా నేను అన్నాడు. ఫైన్ ఓకే. ఇక్కడ అంటే ఉమెన్ తనని అలా అనకూడదు, ఇది డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం కూడా తప్పు అనేది పాయింట్ మర్చిపోయారు అక్కడ అందరూ. మర్చిపోయి డిగ్రేడ్ చేసి మాట్లాడిన ఫీల్ అయితే నాకు వచ్చింది. ఇదంతా ఇంకా జరుగుతుందా, ఇంకా స్టిల్ టుడే విమెన్ ని డిగ్రేడ్ చేయడం జరుగుతుందా? ఒక్క మాట మా మేనేజర్ ఎస్ షీఈస్ అ ట్రైనర్, ఎందుకు 100% తనకు రైట్స్ ఉన్నాయి ఇట్లాంటి బట్టలు వేసుకోవడానికి, తనకు వర్కౌట్ చేయడానికి, నీకంటే ఈక్వల్ వెయిట్స్ కాదు నీకంటే పెద్ద వెయిట్స్ చేస్తాను బికాస్ షీఈస్ అ ట్రైనర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అని ఒక్క మాట తను ఆ రోజు చెప్పుంటే ఇంకో ట్రైనర్ ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయదేమో ఆర్గనైజేషన్. అలాంటివి ట్రిగర్ అవుతాయి కదా నిజంగా. ఖచ్చితంగా స్టిల్ టుడే ఆ నిమిషం నేను ఇంకా రిజైన్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను అప్పుడే. కాకపోతే నోటీస్ పీరియడ్ చేసి వచ్చేసా బాగుండదని. సో అది బ్యాడ్ మెమరీ, చాలా బ్యాడ్ మెమరీ. ఇంకా డామినేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? డామినేషన్స్ ఎవ్రీ డే స్టిల్ టుడే ఫేస్ చేస్తూనే ఉంటాం, చిన్న చిన్న డామినేషన్స్. ఎక్కడైనా మేము వర్కౌట్స్ చేసుకోవడానికి వెళ్ళినా కూడా ఏదైనా 50% ఆఫ్ ది మెన్ ఎలా ఉంటారంటే సపోర్టింగ్ గా ఉంటారు, వా ఉమెన్ వర్కౌట్ చేస్తుంది, గుడ్, మంచిది, మంచి విషయం అన్న ఫీల్ లో ఉంటారు. ఇంకా మిగతా 20% ఎలా ఉంటారంటే ఏంటి వర్కౌట్లు చేస్తుంది ఏంటి వచ్చి, ఏం పని లేదా, ఆయన వీళ్ళ మమ్మీ డాడీ ఇలా పెంచారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా 20% వాళ్ళు మా చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడు మా చుట్టూ తిరుగుతుంటారు, పెంపకం దగ్గరికి తీసుకెళ్ళిపోతారు ఖచ్చితంగా. మమ్మీ డాడీ అందుకే పేరెంట్స్ భయపడేది పాపం, మీరేం చేసినా బయట మమ్మల్నే అంటారు అని అనేది వాళ్ళు అందుకే అంటారు. సో ఆ 20% మా చుట్టే తిరుగుతూ ఉంటారు కాబట్టి. చక్కగా ఉన్నారు కదా మరి, ఫిట్నెస్ అవి చేస్తారు కదా, ఎవరైనా ఏమనంటే లాగి పెట్టి ఒకటి కొట్టారా ఎప్పుడైనా? ఇంతవరకు అయితే ఆ ఛాన్స్ రాలేదు. వెయిటింగ్. స్ట్రీట్ ఫైట్ కూడా ఏమంత జరగలేదు ఎప్పుడు. అంత జరగలేదు, కొంచెం జరిగింది. అంటే అంటుంటారు నోటుదలు చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళని చూస్తూనే ఉంటాం. ఈ స్టేట్ లో జరగలేదు, మహారాష్ట్రలో జరిగింది. మేము కాంపిటీషన్ ఆడడానికి వెళ్ళాము, 2 అమ్మాయిలం. నాకు ఇప్పుడు చిన్న షార్ట్ హెయిర్ ఉండింది, ఆల్మోస్ట్ అబ్బాయిలాగే ఉండేవాళ్ళం. అది మాకు కంఫర్టబుల్. గేమ్ లో ఓవర్ స్వెట్ రావడం, హెయిర్ మెయింటైన్ చేయలేకపోవడం అది చాలా ప్రాబ్లం అయ్యేది. సో మా కంఫర్టబుల్ గా షార్ట్ హెయిర్ కట్ చేసుకున్నాము. సో దాన్ని ఈ స్టేట్ లోనే కాదు పక్క స్టేట్ లో కూడా టీజ్ చేయడం స్టార్ట్. పొట్టి ఆయనతో బచ్చాయ అట్లా స్టార్ట్ చేశారు అనమాట, అబ్బాయిలా అమ్మాయిలా ఇలా ఉన్నారేంటి అని. సో మేమిద్దరం ఊరుకోలేదు. ఒక అమ్మాయి లైట్ ఫ్లై వెయిట్ ఉంటది, నేను ఫ్లై వెయిట్, 48 kg తను, నేను 51. ముగ్గురిని కొట్టాం హ్యాపీగా. తర్వాత పోలీసులు వచ్చారు, పాపం మాకే సపోర్ట్ చేశారు బికాస్ మా ఐడి కార్డ్స్ ఉన్నాయి. ముగ్గురిని కొట్టారా మీరిద్దరు? అంటే చాలా లైట్ గానే ఇట్లా టచెస్ వరకే అయ్యింది, మరి వాళ్ళు ఫెయింట్ అయిపోయేంత జరగలేదు గొడవ. యాక్చువల్లీ ఈ గొడవ ఇంతవరకు ఎవరికి చెప్పలేదు మేము. గొడవ చెప్తే ఏమైతుందంటే మా స్టేట్ నుంచి తీసుకెళ్లిన సార్స్ వాళ్ళందరూ ఏంటిదంతా ఈ నాన్ సెన్స్, ఇబ్బంది అవుతుందని ఎవరికి చెప్పలేదు. ఆ రోజు అక్కడే క్లోజ్ అయిపోయింది. ఈవెన్ నా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోలేదు. నువ్వు ఇలా వెళ్ళి ఎవరో ఒకరిని కొడితే వాడిని తర్వాత ఏదైనా చేస్తే ఏంటి, అసలు లేదా నక్షత్ర? భయపడుతూ పోతుంటే భయపడుకుంటూనే బ్రతకాలి యాక్చువల్లీ. నిజమే, భయం వదలాలి ఖచ్చితంగా. ఏదన్నా అవుతే ఫేస్ చేద్దాం, ఏముంది చెయ్యాలి, చేస్తేనే ఎక్స్పీరియన్సెస్ గానీ ఓహో నెక్స్ట్ టైం ఇలా చేయకూడదా చేయొచ్చు అనేది తెలుస్తుంది. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాన్నగారు. నాకు తెలీదు ఇంత డామినేటింగ్ మేల్ సొసైటీలో మళ్ళీ నాకు ఒక సపోర్టివ్ మేల్ ఉన్నారు నా వెనుక అనేది నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంటది. సో అందుకే నేను ఎప్పుడు మేల్ డామినేషన్ 100% ఉంది సొసైటీలో అని అనను, ఎందుకంటే మా నాన్నగారు ఉన్నారు కదా, సపోర్టింగ్ ఉన్నారు కదా, అందుకని 100% ఉన్నారు అనను. చాలా మంది డాటర్స్ కి వెనక వాళ్ళ ఫాదర్స్ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. అందుకని ఐ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్. నిజంగా ఆ విషయంలో
చాలా ముచ్చటేస్తుంది మాట్లాడుతుంటే చెప్తూ ఉంటే. టాటూస్ ఏంటి? టాటూస్ ఇది నాకు నేచర్ అంటే ఇష్టం కొంచెం. సన్సెట్ సన్ రైజెస్ కి ఎక్కువ వెళ్తుంటాను, బైక్ రైడ్ చేసుకుంటూ అట్లా. మాట్లాడదాం బైక్ రైడింగ్. ఓకే, ఇక్కడ ఇది ఏ నా ఫేవరెట్ ఆల్ఫాబెట్ అండ్ మా సర్ నేమ్ కూడా కింగ్ ఆఫ్ కార్డ్స్. ఏ మీన్స్ కింగ్ ఆఫ్ కార్డ్స్. మనం ఎప్పుడు కింగ్ కంటే పైన పొజిషన్ లోనే మనం ఎప్పుడు ఇమాజిన్ చేసుకోవాలి, అప్పుడే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటది అనేది నా ఫీలింగ్. అంత అర్థం ఉందా? ఇది కార్డ్స్ ఆడతారా కార్డ్స్? ఎప్పుడైనా ఇంట్లో వరకే బాబాయ్, ఇంట్లో వరకే సరదాగా. బైక్ రైడింగ్ ఎక్కడెక్కడికి వెళ్తారు? లాంగ్ ట్రిప్స్ అయితే ఎక్కువగా తీసుకెళ్తారా? ఖచ్చితంగా వెళ్దాం. ఎప్పుడెప్పుడు ఉంటుంది నార్మల్ గా మీ ట్రిప్స్? పెద్ద లాంగ్ డిస్టెన్స్ ఉండదు, ఎందుకంటే అన్ని క్రూజ్ బైక్స్ నేను డ్రైవ్ చేసేవి, స్పోర్ట్స్ బైక్స్ కాదు. సో దాని మీద ఎక్కువ దూరం లాంగ్ డ్రైవ్ చేయలేము, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అవుట్స్కట్స్ కొడుతుంటాము. ఇష్టం అంతేనా? చాలా ఇష్టం, చాలా ఇష్టం. అంటే రేసింగ్లు అలాంటివి పార్టిసిపేట్ చేయడం? లేదు, అవి స్పోర్ట్స్ బైక్స్ తోనే పాసిబుల్ అయితే. రేసింగ్స్ అన్ని మేము అన్ని క్రూజ్ బైక్స్. ఎప్పుడు నేర్చుకున్నారు బైక్ రైడింగ్? బైక్ రైడింగ్ స్కూటీ ఎప్పటి నుంచి అయితే వచ్చో మామూలుగా అప్పటి నుంచే బైక్ కూడా సైమల్టేనియస్ గా వచ్చు. ఇలా బైక్ రైడ్ చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు మాట్లాడలేదు ఎవరు? అమ్మో ఎలా బైక్ అసలు ఎలా? బైక్ రైడ్ విషయంలో అయితే ఎవరు టచ్ చేయలేదు. చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకున్నారని మాత్రం చెప్పగలుగుతాను. నేను బైక్ రైడ్ చేస్తూ రోడ్ మీద వెళ్తుంటే రన్నింగ్ వీడియోస్ కొంతమంది ఆంటీలు వాళ్ళ హస్బెండ్ బైక్స్ మీద కూర్చొని థమ్స్ అప్ సింబల్ పెట్టడం ఇవన్నీ చూసాను. ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఓకే, వీళ్ళకి ఎక్కడో ఒక దగ్గర చిన్నగా పిన్ అవుతది మైండ్ లో, మేము కూడా ఏదైనా చేయగలుగుతాం. అమ్మాయి నడుపుతుందంటే అంతే, ఇంకేంది, ఈజీ సింపుల్ థింగ్. బైక్ అంటే ఏదో పెద్ద విషయం అని అనుకుంటారు, అమ్మాయి నడిపేస్తుంది. సో సింపుల్ థింగ్, ఏముంది అందరూ నడపగలుగుతారు అనే ఫీల్ వాళ్ళకి రావాలి అనిపిస్తుంది. కార్ డ్రైవింగ్ ఇష్టమా లేకపోతే బైక్? బైక్ కార్ డ్రైవింగ్. ఓకే, సో ఎంజాయ్ చేస్తారు చాలా బాగా. ఎక్కువ అంటే వెళ్ళిన ప్లేసెస్ ఏవేవి మీరు? లైక్ బైక్ పైన అంటే బైక్ పైన ఓన్లీ అవుట్స్కట్స్ మాత్రమే టచ్ చేసాం, అంతకంటే లాంగ్ కొట్టలేదు. సన్సెట్ సన్ రైజెస్ ఎక్కువగా చూస్తాం, చాలా ఇష్టం. ఇప్పుడు ఇందాక వరకు మాట్లాడుకున్నాం అమ్మాయిలకి కొంచెం సపోర్ట్ తక్కువ అని. ఇందాక కూడా మీరు మాటల్లో ఫ్లోర్ వర్క్ చేసేటప్పుడు అమ్మాయిలు ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను నేను అని. ఇప్పుడు నిజంగా స్కోప్ ఉందా? అమ్మాయిలు అసలు వస్తున్నారా? ఫిజికల్ ఫిట్నెస్ ఎంత వరకు ఉంది మహిళలకి ఇప్పుడు అని అంటే? స్టార్ట్ చేసినప్పుడు అంటే నేను ఫిట్నెస్ ట్రైనర్ గా ఫ్లోర్ మీద వర్కౌట్స్ చేయించడం స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ ఉండేది. అంటే ఒక 50 మెంబర్స్ అబ్బాయిలు ఉంటే 2 or 3 అంతే ఉండేది అమ్మాయిలు. ఎందుకంటే ఈ కొంచెం హైదరాబాద్ కొంచెం తక్కువ. జస్ట్ ఫిట్నెస్ కోసం వచ్చిన వాళ్ళ, కాంపిటీషన్ కి వెళ్దాం అనుకున్న వాళ్ళ? ఫిట్నెస్ కోసం, జిమ్స్ కోసం వచ్చిన, అట్లీస్ట్ హెల్త్ మెయింటైన్ చేద్దాం, ఫిట్నెస్ చేద్దాం, జిమ్ చేద్దాం అంతే. ఈ హైదరాబాద్ లో అయితే ఇంతే చూసాను, అంతే, చాలా తక్కువ. మిగతా స్టేట్స్ గురించి ఐ డోంట్ నో. నేను వర్కౌట్ చేసుకునేటప్పుడు ఢిల్లీ ఆ ఏరియాస్ లలో 50-50 ఉండేవాళ్ళు. కొంచెం ఓకే పర్లేదు. నాకు అనిపించేది ఎందుకు ఇది ఒక విషయం జరుగుతుంది అని అనుకునేదాన్ని. నాకు ఆన్సర్ లేకుండింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చేస్తుంది ఏంటంటే, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో మనం ఇంట్లో పనులు చేస్తున్నాం కదా, అదే సగం ఫిజికల్ యాక్టివిటీ. ఎగ్జాక్ట్లీ. ఇంకా మళ్ళీ సెపరేట్ గా జిమ్ కి వెళ్ళి చేయటం ఎందుకు, దీనికోసం అంటూ ఇంకో గంట టైం కేటాయించడం ఎందుకనే ఆలోచన చాలా మంది మహిళల్లో ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్లీ అది వాళ్ళ తప్పు కాదు, అవేర్నెస్ లేకపోవడం. అంటే దాని గురించి తెలియకపోవడం. అంటే ఫిట్నెస్ అంటే ఇది వేరు, ఈ ఫిజికల్ యాక్టివిటీ, ఇంట్లో చేసే వర్క్స్ యాక్టివిటీ వేరు అని. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం బయటికి వచ్చి ఈ జిమ్స్ ని విజిట్ చేసి, లేకపోతే ట్రైనర్స్ ని కలిసి, లేకపోతే సోషల్ మీడియాలోనో ఎక్కడోనో దాని గురించి చదివిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి ఒక రియలైజేషన్ లైక్ ఇది డిఫరెంట్, ఒకసారి ట్రై చేసి చూద్దాం అని తర్వాత వచ్చిన తర్వాత, స్టార్ట్అప్ తీసుకున్న తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం ఇది డిఫరెంట్. అక్కడ కూడా మమ్మల్ని వచ్చి క్వశ్చన్ అడిగేవాళ్ళు, మేము ఇంట్లో పని చేసుకుంటున్నాం కదా మేడం, సరిపోదా, మేము ఎందుకు జిమ్ వరకు రావాలి ఇవన్నీ అంటే, అది వేరు ఇది వేరు. మీరు ఇంట్లో ఎంత వర్క్ చేసినా కూడా అది పర్టికులర్ పొజిషన్స్, ఆ పోస్టర్స్ అవన్నీ మీకు సంబంధం ఉండదు. ఇక్కడ మీరు చేయించే పొజిషన్స్ కానీ పోస్టర్స్ కానీ ఓన్లీ మీ బాడీని హెల్దీ వేలో ఆ ఫ్యాట్ బర్నింగ్ కోసం, వెయిట్ లాస్ కోసం ట్రీట్ చేసే పొజిషన్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ హెల్ప్స్ టు యూ. మీ ఆర్గానిక్ సిస్టమ్ కి కానీ, బాడీకి కానీ, మీ యాక్టివిటీ డెవలప్ అవడానికి, మెటబాలిజం డెవలప్ అవడానికి మేము చేయించే సపోర్టివ్ వర్కౌట్స్ ఇవన్నీ అని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. నక్షత్ర, కొన్ని టిప్స్ చెప్పండి మహిళలకి ప్రత్యేకించి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని అంటే. బాడీ బిల్డింగ్ చేసేసి వెయిట్లు ఎత్తేసి ఎంత అవసరం లేదు, పర్లేదు, వాళ్ళు హెల్దీగా ఉన్నారు అలా ఉంటే చాలు. జనరల్ గా ఎవ్రీ హౌస్
హౌస్ మేకర్ లేకపోతే వర్కింగ్ విమెన్ ఎవరికైనా సరే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అవసరం. అంటే వాళ్ళకి చాలా ఇట్లా నేను కంప్లీట్ 100% టైర్డ్ అయిపోయి వస్తున్నా డ్యూటీ నుంచి అని అనుకున్నా కూడా టైర్డ్ ఎందుకు అవుతున్నారు? ఆ టైర్డ్నెస్ ని తట్టుకోలేకనే, అంటే ఆ శక్తి వాళ్ళ దగ్గర లేదు, ఆ స్ట్రెంగ్త్, ఆ క్యాపబిలిటీ లేకపోవడం. ఆ క్యాపబిలిటీని బిల్డ్ చేయడమే ఫిట్నెస్. ఓకే, సో అంత పని చేసినా కూడా యాక్టివ్ గా ఉండగలగాలి. అదే ఆ క్యాపబిలిటీ బిల్డ్నెస్ కోసమే మిస్ అవుతున్నాం మేము. నిజంగా అంటే ఇప్పుడు ఎంత వర్క్ చేసినా, ఇప్పుడు కూర్చుని ఇంటర్వ్యూస్ చేసినా, బయటకు వెళ్ళి చేసినా అక్కడ వరకు బానే ఉంటుంది వర్క్ చేసినంత సేపు. ఎప్పుడైతే ఇంటికి వెళ్తామో ఇంకా అలసట వచ్చేస్తూ ఉంటుంది. ఇది చాలా మంది ఫేస్ చేస్తున్నది. రీజన్ ఏంటి? మెయిన్ గా ఈ యాక్టివిటీ ఒక రీజన్. ఇంకొకటి అందరూ నెగ్లెక్ట్ చేసే చాలా కామన్ థింగ్ ఫుడ్. టైంకి ఏమనుకుంటారు, ఈ రోజు లంచ్ లేదు, ఏమవుతుందిలే డిన్నర్ లో తినేద్దాం. చాలా పెద్ద ఇంపాక్ట్. హౌ కెన్ యూ డిలీట్ యువర్ మీల్? ఒక బిగ్ మీల్, లంచ్, డిన్నర్, స్నాక్, బ్రేక్ఫాస్ట్ అనేది నెసెసరీ ఫుడ్ మీల్స్. అవన్నీ ఇవి ఇప్పటి నుంచి కాదు, హ్యూమన్ ఎవల్యూషన్ ఉన్నప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాయి అన్ని తినడం. మీరు ఎలా డిలీట్ చేస్తారు? డిలీట్ చేయడం వల్ల మీకు తెలియకపోవచ్చు, మీ బాడీకి తెలుస్తుంది. ఇప్పుడు రకరకాల డైట్స్ అని చెప్పి, లేకపోతే కొన్ని ప్రోటీన్ పౌడర్స్ అని చెప్పి, వీటి ద్వారా ఇన్స్టెంట్ గా ఎనర్జీ పొందుతున్నారు. ఇవి ఎంతవరకు కరెక్ట్? తీసుకోవచ్చా అసలు అలా? ఇవన్నీ ఒక సపోర్టివ్ రోల్స్ మాత్రమే. అండ్ అందరికీ అవసరమని నేను చెప్పలేను. ఎవరైతే ప్రొఫెషనల్ గా ఉంటున్నారో ఫిట్నెస్ లో కానీ, ఆ స్ట్రెంగ్త్ స్పోర్ట్స్ పర్సన్స్, వీళ్ళందరికీ అడిషనల్ సోర్స్ కావాల్సిన అవసరం 100% ఉంటుంది వాళ్ళకి. బికాజ్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ వర్క్ చేస్తారు. సో ఆ ఎక్స్ట్రీమ్ సోర్సెస్ ఫుడ్ నుంచి కంప్లీట్ గా మనకి ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనమాట దీస్ డేస్. సో ఈ ఎవరైతే నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారో, విమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, ఎవరైనా సరే, వాళ్ళకి ఫుడ్ తో వీ కెన్ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్, మేము ఫుల్ఫిల్ చేయగలుగుతాం. బట్ ఎవరైతే ఎక్స్ట్రీమ్ వర్క్స్ లో ట్రైనర్స్, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్, వాళ్ళకి మాత్రం అడిషనల్ సప్లిమెంట్స్, వాళ్ళ క్వాంటిటీ ఎంత అవసరం ఉంది వాళ్ళకి అనేది మేము అడిషనల్ గా యాడ్ చేస్తాం. ఎప్పుడైనా గుర్తు, సప్లిమెంట్స్ ఆర్ అడిషనల్ థింగ్స్, అంతే, అడిషనల్ థింగ్స్ అక్కడి వరకు మాత్రమే. అది తెలుసుకోవాలి. తెలియక చాలా మంది వాటి మీద డిపెండ్ వాటి మీద డిపెండ్ అయిపోతున్నారు. ఖచ్చితంగా ఏముంది, ఫుడ్ లేదు, ఒక నాకు కాల్షియం తక్కువైందంట, ఒక కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది. మీరెందుకు కాల్షియం కి సంబంధించిన ఫుడ్ తినలేరు? తిని ఎందుకు రీప్లేస్ చేసుకోలేరు? కొంచెం స్లోగా వస్తుందేమో, గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంటదేమో, కాకపోతే ఓపిక లేకపోవడం. అమ్మో గ్రాడ్యువల్ గా నాకు షార్ట్ కట్ విత్ ఇన్ మినిట్, ఇన్స్టెంట్ అనేది ఎంత డామేజ్ చేస్తుంది అనేది తెలుసుకోలేకపోతుంది. కాంపిటీషన్స్ గురించి మాట్లాడదాం. మీరు అటెండ్ అయిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ మెడల్ సాధించారు, అండ్ అలాగే అమెచ్యూర్ ఈవెంట్స్ ఉంటాయి కొన్ని కాంపిటీషన్స్ గానీ. ఎలా మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు? ఆ ప్రిపరేషన్స్ చెప్పండి, ఎంత కష్టం అవి? ఖచ్చితంగా అంటే నేను బాక్సింగ్ ఒక స్పోర్ట్ లాగా పక్కన పెడితే, బాక్సింగ్ చాలా టఫ్ గేమ్, ఇండివిజువల్ గేమ్. యాక్చువల్లీ బాక్సింగ్ ఇండివిజువల్ గేమ్, గ్రూప్ గేమ్ అని ఇండివిజువల్ గేమ్ అని ఉంటాయి. లైక్ బాక్సింగ్ ఇండివిజువల్ గేమ్, బాస్కెట్బాల్ ఇలాంటివి, వాలీబాల్ ఇలాంటివి గ్రూప్ గేమ్. గ్రూప్ గేమ్స్ లో మీకు ఎఫర్ట్ తక్కువ ఉంటది. అంటే ఎందుకంటే ఒక పర్సన్ కాకపోతే ఒక పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు ఫీల్డ్ లో. ఇండివిజువల్ గా ఇక్కడ నేనే ఫైట్ చేయాలి ఖచ్చితంగా. ఆ 3 rounds నేనే నా సైడ్ నుంచి ఖచ్చితంగా నాకు ఓపిక ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా నేనే ప్రాక్టీస్ చేసి నేనే ఫైట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాని ప్రిపరేషన్ మాకు 1 year నడుస్తుంది. ఇప్పుడు డిసెంబర్ లో కాంపిటీషన్ ఉందంటే ఆ జనవరి టు డిసెంబర్ మాకు నడుస్తానే ఉంటది, ప్రాక్టీస్ నడుస్తానే ఉంటది. ఎవ్రీ డే 2 to 3 hours నడుస్తుంది. మా వామప్ ఎలా ఉండేదంటే 2,000 to 3,000 స్కిప్పింగ్లు కొట్టించడం, ఇవన్నీ ఉండేది. ఒక స్టేజ్ లో ఏడుపు వచ్చేసి వదిలేద్దాం అన్నంత వరకు వెళ్ళిపోతుండేది. ఎందుకంటే దట్ టైమ్ ఐ వాజ్ వెరీ సెన్సిటివ్. మళ్ళీ వెజ్ మీదే వచ్చాను కాబట్టి ఇంకా ఏడ్చడము, బ్లడ్ రావడం ఇవన్నీ చాలా చూసాను. చూసి వదిలేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకు వచ్చా నేను మరి వదిలేయాలి అని అనుకుంటే ఎందుకు రావాల్సి వచ్చింది? మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటారా? సెల్ఫ్ మోటివేషన్. ఎన్నోసార్లు వాష్రూమ్స్ లలో కూర్చొని ఏడ్చుకునేదాన్ని. నా వల్ల అయ్యేది కాదు, అస్సలు ఓపిక సరిపోయేది కాదు. ఎవరి గైడెన్స్ తీసుకోవాలి, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి తెలిసేది కాదు. అప్పుడప్పుడు అలా లో బీపీలో అట్లా కూడా అవే సిచ్యువేషన్స్. కానీ మెల్లిమెల్లిగా కొందరు నా సర్స్ వాళ్ళ గైడెన్స్ తీసుకొని మెల్లిమెల్లిగా ఫుడ్ ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సీనియర్ నేషనల్స్ అవి ఎంత టఫ్ ఉండేవి? సీనియర్ నేషనల్స్ చాలా టఫ్ యాక్చువల్లీ. అందులో లైట్ ఫ్లై వెయిట్ కేటగిరీ వాళ్ళలో బాక్సెస్ ఎక్కువగా ఉంటారు. ఫ్లై వెయిట్ కేటగిరీ ఎందుకంటే ఫ్లై వెయిట్
లోనే మినిమం ఇండియన్స్ అంతా ఫ్లై వెయిట్ లోనే ఉంటారు అమ్మాయిలందరూ. సో అందులో కాంపిటీషన్ ఎక్కువ, దగ్గర 24 బౌట్స్ అంటే 24 ఫైట్స్ జరుగుతాయి. సో అవి క్రాస్ చేసి ఫైనల్స్ కి వెళ్ళడం అనేది చాలా అంటే చాలా స్ట్రెంత్ ఉండాలి. సో మేము ఒక్కొక్కసారి డకౌట్ ఫస్ట్ సెకండ్ లో కూడా వెళ్ళిపోయే వాళ్ళము, క్లీన్ అవుట్, వాష్ అవుట్. ఇంకా అనిపించేది మన డిజర్వ్ కాదు ఆ పొజిషన్ కి, వాళ్ళు ఎట్లున్నారు చూడు, ఎట్లా కొడుతున్నారో చూడు, ఏం చేస్తాము, ఫుల్ బాధ ఉంటుందా, చాలా బాధపడేదాన్ని. అరే ఓన్లీ దీనికోసమే ఉంటున్నాను, ఇందులో కూడా పైకి రాలేకపోతున్నాను అనే ఫీల్ ఉండేది. బట్ ఏం చేయలేను, ఎందుకంటే నా బేస్ అలా అంత స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వలేదు అప్పుడు. దానికోసం ట్రై చేసుకుంటూ ముందుకు. లాస్ట్ మూమెంట్ లో ఎస్ ఇంకా నేను సాధిస్తాను అని అనగా మిస్ అయిన సందర్భం ఉందా? అలాంటిది ఏం జరగలేదు యాక్చువల్లీ. ఒకటి సీనియర్ స్టేట్ ఆడుతున్నాను ఒకసారి, సీనియర్ స్టేట్ అప్పుడు ఆల్మోస్ట్ ఊపిరి ఆగిపోయినంత పని అయింది. అంటే ఆల్రెడీ మా సార్ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, ఇంకొక రౌండ్ నుంచి ఉంటే నువ్వు సీనియర్ నేషనల్స్కి వెళ్ళగలుగుతావు, లేకపోతే ఈ ఇయర్ కూడా కంప్లీట్ వేస్ట్ అయిపోతుంది అని అన్నారు. నాకు ఓపిక లేదు అసలు, ఆడగలుగుతానన్న కాన్ఫిడెన్స్ కూడా లేకుండే. బట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ ఓపిక, కంటిన్యూస్ అటాక్ తీసుకున్నాను. ఆ లాస్ట్ ఎప్పుడు రెఫరీ స్టాప్ అంటే రెఫరీ స్టాప్ చెప్పే వరకు మేము కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే ఉండాలి. రెఫరీ ఎప్పుడు స్టాప్ చెప్తాడు రా బాబు అన్నంత మైండ్ అంతా అక్కడ ఉంది, కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నాను. ఇంకా బ్రీతింగ్ కూడా ఇట్లా అయిపోవడానికి వస్తున్న టైంలో రెఫరీ స్టాప్ చెప్పారు, అమ్మా విన్ అయిపోయా, ఓకే ఫైనల్లీ విన్ అయిపోయా, ఓకే ఇప్పుడైనా కొంచెం తల ఎత్తుకొని తిరుగుతవచ్చు అని అదొక ఫీల్ ఉంటుంది అప్పుడు. యా అది. సో అమ్మో ఎంత కష్టం. ఆ దెబ్బలు అవి చాలా, ఇక్కడ ఇంజురీస్ ఉన్నాయి, నోస్ ఈ బోన్ బ్లాక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మమ్మీ అదే అంటది, ఇప్పుడు నువ్వు నవ్వినప్పుడు అలా ఈ డిఫెక్ట్ కనిపిస్తుంది నీ ఫేస్ లో, ఏం చెప్తావు మరి, సర్జరీ ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతా ఉంటారు ఇంకా ఇప్పుడు. అది బాక్సింగ్ వల్ల అయింది, ఇది బాక్సింగ్ వల్ల అయింది. ఇంకా పిచ్చి పిచ్చి బ్లీడింగ్స్ అవుతూనే ఉంటాయి ఎప్పుడు, అండ్ ఇక్కడ చాలా దెబ్బలు తగులుతాయి. సో అలవాటు అయిపోయింది, అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. వాటికి ఎంత ఖర్చు అయ్యేది మొత్తం? లైక్ కాంపిటీషన్స్ లా ఉంటాయి కదా వాటికి, డ్రెస్సెస్ అన్ని అన్నిటికీ బాక్సింగ్ సెటప్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది, ఫుడ్, ట్రావెలింగ్, వీటన్నిటికి ఎంత ఖర్చు అయ్యేది? మాకు జనరల్ గా ఇప్పుడు మేము గవర్నమెంట్ ప్లేయర్స్ అంటే మేము సీనియర్ నేషనల్స్ ఇవన్నీ అంటే ఓపెన్ కాంపిటీషన్స్ అంటే మేమే ఓన్ గా పెట్టుకోవాలి. దానికైతే 30 to 40, 50,000 వరకు అయ్యేది. ఒకవేళ గవర్నమెంట్ గేమ్స్ అంటే ఇట్లా సీనియర్ నేషనల్స్, సీనియర్ స్టేట్ అంటే తక్కువ అయ్యేవి. ఎక్కడెక్కడ ఆడారు మీరు? తమిళనాడు, ముంబై, కోల్కతా, కేరళ, ఉత్తరప్రదేశ్. సో ఇలా కొంచెం నార్త్ సౌత్ అన్ని కవర్ అయిపోయాయి. ఏ స్టేట్ వాళ్ళు ఎక్కువగా అంటే కంఫర్ట్ గా ఎవరితో ఉండింది మీకు? నాకు కంఫర్టబుల్ గా మహారాష్ట్ర చాలా ఫ్రెండ్లీ నేచర్, నాకు బాగా కలిసిపోయే వాళ్ళు. నార్త్ అండ్ సౌత్ ఆ డిఫరెన్స్ చూపించే వాళ్ళ గేమ్ చాలా ఎక్కువగా ఉండేది. యాక్చువల్లీ స్పోర్ట్ లోనే కాదు, మాకు అకామిడేషన్స్ ఇచ్చే దగ్గర కూడా కొంచెం ఉండేది అనమాట వాళ్ళ డామినేషన్. సౌత్ ఓలోక్ సౌత్ హై ఇట్లా, ఓ తెలంగాణ ప్లేయర్ ఈజీ సే జీత్ సక్తే లోంకా హరానా బహుత్ ఈజీ ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు. ఓకే మేము వినుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే అంటే అసలు తెలంగాణ ప్లేయర్స్ అంటే అలా ఒకటి ఉండిపోయేది అనమాట వాళ్ళకి, వాళ్ళ పెద్దగా స్ట్రెంగ్త్ ఉండదు, వాళ్ళకి కొట్టేయచ్చు అని అలా ఉండేది. ఆడిన తర్వాత మాత్రం రియలైజ్ అయ్యేవాళ్ళు, ఓకే తెలిసేది ఖచ్చితంగా. సో అలా మన వర్క్ తోనే, మన టాలెంట్ తోనే కదా మన సమాధానం. అక్కడ ఏమైనా చిన్న చిన్న గొడవలు అయ్యేవా? అందరూ ఆడవాళ్లే కదా మొత్తం. ప్లేయర్స్ టు ప్లేయర్స్ ఏం గొడవలు జరగకపోయేవి, కానీ ఇవే ఉండేవి డిఫరెన్సెస్. లైక్ జడ్జిమెంట్ టైంలో వచ్చే డిఫరెన్సెస్ వల్ల లేదు తను కాదు నేనే విన్నాను ఇట్లా ఉండేది అనమాట. వాళ్ళ లోపల ఏదో అట్లా ఇచ్చేసారు తనకి అన్న ఫీల్ ఉండేది. దెబ్బలు మాత్రం పడేవి, వాళ్ళకి తెలిసేది ఆ విషయం నేను కొట్టానని. ఎట్లా కొడతావు? కాంపిటీషన్ లోనే అక్కడ చూపించారు అనమాట. ఓకే అమ్మో జాగ్రత్తగా ఉండాలి నక్షత్రతో. ఇప్పుడు కూడా కరెక్ట్ గా చేయకపోతే జిమ్ లో కొడతావా? కొట్టడం అని ఉండదు, కానీ ఆ సీరియస్ రియాక్షన్ మాత్రం ఉంటది. బికాస్ నా టైం పెడుతున్నాను, వాళ్ళు కూడా పాపం వాళ్ళ టైం తీసుకొని వస్తున్నారు, చేస్తున్నారు. ఆ ఒక్క దగ్గర సిన్సియర్ గా లేకపోతే వాళ్ళకి లాస్, నాకు లాస్. సో అందుకని కొంచెం సీరియస్ గా అయితే చెప్తాను, కొట్టడాలు అయితే ఏముండవా? నవ్వుతుంది కానీ ఉంది సీరియస్ రియాక్షన్. మీరు మీ జర్నీ చూసుకుంటే నక్షత్ర, నాన్నగారు చనిపోయిన తర్వాత టర్న్ అయింది లైఫ్, ఏంటి అనేది అనుకున్నారు. ఆ తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నారు. గోల్డ్ మెడల్ సాధించడం కానీ, మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యే స్టేజ్ లో మీరున్నారు.
మీ వరకు ఓకే కావచ్చేమో, ఇంకొంతమందికి ఆ కోరిక ఉంటుంది, నేను కూడా ఫిట్నెస్ ట్రైనర్ అవ్వాలి, గోల్డ్ మెడల్ సాధించాలి, బాక్సింగ్ చేయాలి, బైక్ రైడింగ్ చేయాలి, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఆగిపోతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి, ఏం చెప్తారు? అంటే అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వాళ్ళ చుట్టూ పరిస్థితులు ఉండొచ్చు. అంటే నాది వేరే ఉండొచ్చు, వేరే వాళ్ళది వేరే ఉండొచ్చు. నేను కొంచెం ఏదో గట్టిగా నన్ను నేను మోటివేట్ చేసుకొని ఒక లాస్ తర్వాత నేను తీసుకున్న డెసిషన్ కాబట్టి నేను ముందుకు రాగలిగాను. వాళ్ళు మాత్రం పేరెంట్స్కి ఎదురు చెప్పలేక, అంటే సొసైటీ ఏమనుకుంటుందో, ఇలా ఇలా చేస్తే ఏమంటారో ఇదే నడుస్తూ ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది మీ లైఫ్. ఓకే ఓకే, పేరెంట్స్ మీకు బర్త్ ఇచ్చిన ఓకే, వాళ్ళు గాడ్స్, నేను ఒప్పుకుంటాను. కానీ తర్వాత మీరు ఏదన్నా సాధించకపోయినా వాళ్ళు మిమ్మల్ని అంటారు, సాధించినా కూడా అంటారు. ఓకే, నువ్వు ఖాళీగా మిగిలిపోతే ఖాళీగా మిగిలిపోయిందని ఖచ్చితంగా అంటారు, రేపు పేరెంట్స్ కూడా అంటారు. యా, ఇంక్లూడింగ్ సొసైటీ, పేరెంట్స్ కూడా నువ్వేం చేయలేకపోయావని. ఆ డెసిషన్ నువ్వు తీసుకొని ఒక 2-3 సంవత్సరాలు నీ పేరెంట్స్ నీతో మాట్లాడరేమో, అలుగుతారేమో, తిడతారేమో, ఇంట్లో నుంచి గెంటేస్తారేమో. బట్ నువ్వు షైన్ అయిన తర్వాత మాత్రం నీకు పక్కన ఖచ్చితంగా నిల్చుంటారు, నీకు సపోర్టివ్ గా వస్తారు. పోనీ మధ్యలో నీ స్ట్రగుల్ చూసి, నీ హార్డ్ వర్క్ ని చూసి, ఓకే షీఈస్ సీరియస్ అబౌట్ దట్, ఓకే తను సీరియస్ గా ఉంది, మనం సపోర్ట్ చేద్దాం. నువ్వు అంటుంటే మాటల వరకే అంటున్నావా అని అనుకుంటారు, ఎవరైనా అనుకోవడంలో తప్పులేదు. రోజుకో మాట అంటారులే, చేస్తారా, ఏం చేస్తారులే, అమ్మాయిలే కదా, వాళ్ళంటే అంటారు, వాళ్ళు అనగానే మనం చేయిద్దామా అనే ఫీల్ పేరెంట్స్ కి ఉంటది. నువ్వు దాని మీద చాలా పర్టికులర్ గా సీరియస్ గా ఉన్నావని వాళ్ళకి తెలిసేలా చేయండి ఫస్ట్. మీ హార్డ్ వర్కింగ్ కానీ, మీ ఫోకస్ కానీ, మీ ప్రిపరేషన్ కానీ, మీ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకోవడం కానీ, మీరు దాని గురించి ఆలోచిస్తున్నారని, మీకు అది ఖచ్చితంగా చెయ్యాలని ఉందని, మీకు ఏదైనా చేయాలనిపిస్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ఒకసారి ట్రై చేయండి. మీరు చెప్పకపోవడం కూడా మీ తప్పు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చెప్పిన తర్వాత మీరు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అప్పుడు వాళ్ళు తప్పు. ఫస్ట్ చెప్పాలి, మన వైపు నుంచి ముందు ఎక్స్ప్రెషన్ ఈజ్ డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. సో అదే మీరు ఇచ్చేసారు. ఎస్, ఇంకొక మాట అడుగుదాం అనుకున్నాను. చాలా వరకు నేర్చుకునేటప్పుడు కావచ్చు, కొన్ని హెరాస్మెంట్స్ ఎదుర్కొంటూ ఉంటారు అమ్మాయిలు. చాలా వరకు చూస్తాం, స్పోర్ట్స్ లో ఇలా జరిగింది, అది కోచ్ కావచ్చు, ఆర్గనైజేషన్ నుంచే కావచ్చు. అలాంటివి ఏమైనా అనుభవాలు ఉన్నాయా? నా వరకు పర్సనల్ గా అయితే లేవు, కానీ నా చుట్టుపక్కల నేను చాలా చూశాను. నిజమేనా? ఖచ్చితంగా అవి నిజమే. అంటే పాలిటిక్స్ జరగడము ఇవన్నీ పక్కన పెడితే విమెన్ కి చాలా స్ట్రగుల్ ఉంటది ఎవ్రీ ప్లేస్ లో. నేను ఎవ్రీ ప్లేస్ లో చూస్తూనే ఉంటాను. బట్ స్పోర్ట్స్ లో కూడా పర్టికులర్ గా ఉంటది. కొందరు ప్రెషర్, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, వాళ్ళు బిహేవ్ చేసే విధానం, వీటిలలో వి యూస్ టు సీ. కానీ మేము వాటిని చాలా కామెంట్ గా మాట్లాడుకునే వాళ్ళం బ్యాక్ సైడ్ నుంచి, ఇట్లా చేస్తాడంట అట్లా చేస్తాడంట అని. మాకు అనిపించేది కాదు, అంటే వీళ్ళకి మనం సపోర్ట్ చెయ్యాలి వాళ్ళకి, అంటే అప్పుడు అంతగా ఇప్పుడు ఖచ్చితంగా అలాంటివి ఏదైనా జరిగితే సపోర్టివ్ గా ఉందాం అని అనుకుంటాము. కానీ ఉమెన్ కొంచెం ఇప్పుడు ఓకే ఫేస్ చేస్తున్నారు. ఓకే 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 అవునా, అయితే ఆడితే ఆడతాం, లేకపోతే లేదు, నీ సైడ్ కి మాత్రం వచ్చేది లేదు. కొంచెం ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు, తెలిసింది, తెలుస్తుంది, కొంచెం తెలుసుకుంటున్నారు. ఓకే ఓకే ఫైన్ వినేవారు. నా చుట్టూ జరిగినవి నేను మా ఫ్రెండ్స్ వచ్చి ఏడుస్తూ చెప్పినవి వినేదాన్ని. నిజంగా అట్లా మరి నీతో మాత్రమే ఎందుకు అలా బిహేవ్ చేశాడు ఏంటి అసలు అంటే, సెన్సిటివ్ గా కనిపించే అమ్మాయిలు టార్గెట్. సెన్సిటివ్ గా చెప్పుకోలేని, ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం ఉండి దానికోసమే నేను ఇది చెయ్యాలని ఖచ్చితంగా దీని వల్లనే నా జీవితం ఆధారపడి ఉందని ఎవరైనా అమ్మాయి తన దగ్గరకు వస్తే ఖచ్చితంగా తనని ఫోకస్ చేశారు. మేము అదే ఆలోచించాను, నన్ను గెలకలేదు కానీ నీ దగ్గరికి ఇలా అయ్యాడంటే యు ఆర్ సెన్సిటివ్, యా ఉండగోకు, అట్లా నువ్వు మాట్లాడేసి చెప్పేసి అట్లా ఇట్లా మేము చెప్పేవాళ్ళం. సో నాకు అనిపించేది ఏంటి, ఇది సెన్సిటివ్ ఉందంటే నువ్వు సపోర్ట్ చేయాలి, నువ్వు ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా మీ ఇంట్లో మీ రిలేటివ్స్ లో ఇలాంటి అమ్మాయిలు ఉండే ఉంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు నువ్వు వీళ్ళని కూడా చెయ్యాలి. నీకెలా ఇలా ఈ థాట్ వచ్చింది అనే ఫీల్ నాకు ఎప్పుడూ ఉండేది. సో అలాంటి వాళ్ళకి మీరు ఇప్పుడు సపోర్ట్ ఇవ్వదలుచుకున్నారు? ఖచ్చితంగా. అమ్మాయిలు కూడా తెలిసింది, అవేర్నెస్ పెరిగింది. చాలా చాలా పెరిగింది. అసలు నేను నా జాబ్ ఫీల్డ్ లోకి వెళ్ళకుండా ఖచ్చితంగా ఈ ఫిట్నెస్ లోనే ఉండాలనేది, ఎందుకంటే నేను చాలా డైరెక్ట్ గా విమెన్ తో అప్రోచ్ అవుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు నా జాబ్ ఫీల్డ్ లో ఉంటే నేను ఒక పర్టికులర్ చైర్ లో ఉంటాను, ఒక ఆఫీస్ లో ఉంటాను, అంతే.
ఇక్కడ నేను మూమెంట్ చూస్తూ ఉంటాను. కొత్త కొత్త అమ్మాయిలు, డాక్టర్స్, చాలా మంచి మంచి ప్రొఫెషనల్స్ నా దగ్గరకు వస్తుంటారు. కానీ అంత మంచి ప్రొఫెషనల్స్ కి కూడా బ్యాక్గ్రౌండ్ లో ఒక సఫర్ ఉంటది ఎప్పుడు, ఖచ్చితంగా. నేను చాలా డేర్, ఫుల్ సూపర్ అని చెప్పుకుంటారు, కానీ ఖచ్చితంగా ఒక మనిషి ప్రెషర్ ఎవరో ఒకరిది ఉంటుంది. వాళ్ళు ఓపెన్ అప్ అయి మాట్లాడి నాకు చెప్తున్నాం వల్ల. సో అప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతుంటాను. సో ఆ సపోర్ట్ అండ్ ఆ మోటివేషన్ అనేది ఇస్తారని నాకు చాలా ఇష్టం, అది చేస్తుంటాను. దాని వల్ల పర్లేదు, వాళ్ళకి ఒక 1% సపోర్ట్ అయినా నా సైడ్ నుంచి వస్తుందేమో. నక్షత్ర, నెక్స్ట్ ఏంటి, ఎలా చూస్తాం నక్షత్రాన్ని మేము అని అంటే? నెక్స్ట్ మళ్ళీ నేను కంబ్యాక్ చేస్తున్నాను బాక్సింగ్ లో. ఇప్పుడు యూనివర్సిటీస్ ఆడాల్సిన టైం ఇప్పుడు నాది. అండ్ ద సేమ్ టైం నేను లైక్ ఫిట్నెస్ లో కంటిన్యూస్ గా ఉంటాను. ఎందుకుంటాను అంటే ఇది నా పర్సనల్ విషయం ఒక సైడ్ అనుకుంటే, నాకు ప్రొఫెషనల్ గా ఎవరైతే ఇది చేయొద్దు 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 అని ఎంత చెప్తే అది చేయాలి చేయాలి చేయాలని అనిపిస్తుంది. అది ఏంటి ప్రాబ్లమ్ జనాలకి నాకు అర్థం కావట్లేదు ఇంకా ఫిట్నెస్ లో ఉండడం. సో అది వాళ్ళకి పాజిటివ్, కరెక్ట్ అని అనిపించే వరకు ఇదే ఫీల్ లో ఉంటాను. మీరు అంటే ఏదైనా మార్చుకోవాలి నేను అని అనుకుంటున్నారా మీ లైఫ్ లో? ఈ మార్పు రావాలి, మార్పు వస్తే బాగుంటుంది. నా లోపల మార్పు అసలు నన్ను నేను మార్చుకోవడానికి ఏం లేదు. అవునా? సూపర్, అలా ఉండాలి అసలు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సొసైటీలో ఇది మారితే బాగుండు అని అనిపిస్తుందా? ఒక్క విషయం మాత్రం ఎప్పుడు అనిపిస్తుంది నాకు, ఇంకెప్పటికీ కూడా ఇదే అనిపిస్తుందేమో, అమ్మాయిల్ని వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేయడం బంద్ చేసుకుంటే చాలా మంచిది అని. వాళ్ళు ఏదో కొంచెం ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ కంఫర్టబుల్ జోన్ లోనో లేకపోతే ఇలా వేసుకోవచ్చు అని వాళ్ళకి ఇంట్రెస్టెడ్ గా ఉంది. సో ద జడ్జిమెంట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ డ్రెస్సింగ్. ఎప్పుడు డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు అందరూ ఇప్పటికీ. స్టిల్ నా ఇన్స్టాగ్రామ్ లో కానీ నా సోషల్ మీడియాలో కానీ వై యూ వేర్ లైక్ దిస్ దట్, అది మా ఇంట్లో కాకపోతే మా రిలేటివ్స్ ఎందుకు అలా బట్టలు వేసుకుంది, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు మీ చెల్లి అట్లాంటి బట్టలు వేసుకుంటుంది అంటే, మా అక్క వాళ్ళు సమాధానం చెప్తుండే, షీఈ్ ఇంటూ దట్ ప్రొఫెషన్, తన ప్రొఫెషన్ ని తను ఎక్స్పోజ్ చేసుకుంటుంది అంతే అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. కానీ వీళ్ళకి ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అసలు? డ్రెస్సింగ్ తో ఏంటి ప్రాబ్లం, క్యారెక్టర్ ఎందుకు డిఫైన్ చేస్తున్నారు డ్రెస్సింగ్ తో? అంతే. ఇంకా అమ్మాయి డ్రెస్ సరిగా చేసుకోవట్లేదు, తన క్యారెక్టర్ లూజ్. అది ఎప్పుడు మారుతుందో అప్పుడు చాలా షైన్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. అదొక మార్పు కావాలని చాలా పర్సనల్ గా అనుకుంటున్నాను. సమాధానం ఏంటి దానికి అలా అడిగిన వాళ్ళకి? ఖచ్చితంగా అయితే నేనైతే క్యారెక్టర్ తో డ్రెస్సింగ్ డిఫైన్ చేసుకునే వాళ్ళందరూ సినిమాలు, ఫేవరెట్ హీరోయిన్స్ లేకపోతే ఫేవరెట్ స్పోర్ట్స్ మ్యాన్స్ ఇవన్నీ చూడడం బంద్ చేసేయండి. మరి వాళ్ళు కూడా పాపం వేసుకుంటున్నారు కదా అందరూ, అదంతా ప్రొఫెషన్ కిందకే మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మాది కూడా ప్రొఫెషన్ కిందకి, మా ఇష్టం కిందకి క్యాలిక్యులేట్ చేయండి. వాళ్ళు బ్యూటిఫుల్ గా కనిపించినప్పుడు మేమెందుకు బ్యూటిఫుల్ గా కనిపించం, మేమెందుకు వియర్డ్ గా కనిపిస్తాం? అదొక్కటి క్వశ్చన్ చేసుకోండి. హీరోయిన్ బ్యూటిఫుల్ గా కనిపిస్తే వైఫ్ కూడా బ్యూటిఫుల్ గా కనిపించాలి. బాగుంది, బాలింకప్ చేశారు. కనిపించాలి, అలా చూడడం వస్తే చాలు. ఎన్ని ఉన్నా గానీ బాహ్య అందం కాదు అని అంటారు కదా, ఇన్నర్ బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనసు ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. కానీ ఆబ్వియస్లీ కళ్ళు చూసే కళ్ళు, మాట్లాడే మాటలు ఆపలేకపోతున్నాం అంతే. కానీ మంచి మనసు ఉంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బట్టలు వేసుకునే దాంట్లో ఏముంది కదా. వెరీ నైస్. ఇక్కడికి వస్తూ కూడా 10 సార్లు ఆలోచించా, స్లీవ్లెస్ వేసుకున్నాను, ఎంతమంది చూస్తారో ఏమంటారు, మరి ఇంటర్వ్యూ ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో అని నేను 10 సార్లు అనుకున్నాను. ఏముంది అసలు ఇప్పుడు స్లీవ్లెస్ వేసుకోవడంలో వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్? అంటే నార్మల్ స్లీవ్లెస్ కదా వేసుకున్నాను. మీరు వచ్చినప్పుడు నాతో ఒకళ్ళు అన్నారు అనమాట, తను బాక్సరా లేకపోతే రెజ్లరా అని అడిగారు. అంటే అది రిజంబుల్ చేస్తోంది వేసుకున్నవి. అందులో నాకు నెగిటివ్ ఏం కనిపించలేదు. మంచిదే కదా. ఎగ్జాక్ట్లీ. పాజిటివ్ గా వెళ్తే పాజిటివ్ గానే ఉంటుంది, నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్. మన ఆలోచన, ఎగ్జాక్ట్లీ మన ఆలోచన. కోరుకుందాం నక్షత్ర, మార్పు రావాలి అని చెప్పి, డ్రెస్సింగ్ చూసి డిసైడ్ చేయొద్దు ఎవరిని అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా మళ్ళీ కలుద్దాం. నేను టచ్ లో ఉంటానే ఖచ్చితంగా ఫిట్నెస్ కోసం. అంటే నేనేం బాడీ బిల్డ్ చేయను, జస్ట్ కానీ మెయింటైన్ చేయాలి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మాట్లాడడం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు, నేర్చుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను.
ఎప్పుడైనా సరే మీరు నాకు కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు నేనే చేస్తాను యాక్చువల్గా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. బాయ్.